వినయం, విధేయత, నిబద్ధత కల నాయకురాలు, సేవే పరమావధిగా ముందుకు సాగుతున్న స్వార్థరహిత సేవకురాలు నాగమణి. విశాఖ జిల్లా భీమిలిలో ప్రతి క్షణం పెదాలపై చిరునవ్వును సంధిస్తూ స్నేహపూర్వకంగా జనం కందించే నెలవంక, ఎల్లప్పుడూ మోముపై చిరునవ్వును చెదరనీయకుండా ఎదుటివారిని చిరునవ్వుతో, చిరు దరహాసంతో, ఆప్యాయతానురాగాలతో పలకరించి ఆపన్న హస్తం అందించే అందరి విశ్వాస, విధేయ కుటుంబ ఆత్మీయురాలు, వినయం, విధేయత, నిబద్ధత కలిగిన స్వచ్ఛంద సేవకురాలు, నిజాన్ని నిర్భయంగా నినదించే ప్రజాదేవుల అభిలాషి, నిత్యం ప్రతినిత్యం సామాన్యులకు, ప్రజలకు, కార్యకర్తలకు బాసటగా నిలుస్తూ ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఏ సమస్య తలెత్తునా నేనున్నానని భరోసా ఇస్తూ పరిష్కారానికి నాంది పలుకుతున్న ప్రతి క్షణం ప్రజల పక్షాన నిలబడే నిస్వార్థ సేవకురాలు. పెద్దగా ఉన్నవారు కాకపోయినా సహాయం కోరు వచ్చిన వారిని కాదు లేదనే మాట వినబడకుండా తనకు తోచిన సహకారం అందించి ఆదుకోవడంలో గొప్ప ధనవంతురాలు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజా సంపూర్ణ దీవెనలతో తన పుట్టిన నియోజకవర్గానికి, ప్రజలకు తన వంతు ఎంతో కొంత సేవలు అందించాలనే మంచి ఆశయాన్ని, దృఢ సంకల్పాన్ని మనసంతా నింపుకున్న నాగూతి నాగమణి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి తన నిజాయితీని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్న, నీతి నిజాయితీకి నిలువెత్తు సాక్షి అయిన కుటుంబం నుండి వచ్చిన ఉత్తమురాలు. ప్రొఫెసర్గా వేల మంది విద్యార్థులను తీర్చిదిద్ది భావితరానికి అందించిన నాగమణి ఉద్యోగాన్ని, కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజాసేవకై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ప్రజల పక్షపాతి. నియోజకవర్గానికి ఎంతో మంది ఉద్దండులు పాలన పేరుతో వస్తున్నారు, పోతున్నారు. కానీ అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలిన తరుణంలో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, సస్యశ్యామలంగా మలచాలని కంకణం కట్టుకొని నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కలిసి వారి సమస్యలు తెలుసుకొని తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరి సమస్య తన సమస్యగా స్పందించి ఖచ్చితంగా నెరవేర్చుతా అన్న నాగమణికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ పార్టీలకు తావివ్వకుండా కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ఏకపక్షాన్ని నిలబడి తమ సంపూర్ణ మద్దతు ఇచ్చి ప్రజాప్రతినిధిగా గెలిపిస్తే తన అన్న మాట నిలబెట్టుకుంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని పలువురు ప్రశంసించారు. నీ దగ్గర నుంచి నాకు పెట్టండి.
అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మరి నా ఇంటి పేరు నాగవత్ అండి, నా పేరు నాగమణి. నాగమణి ఓటేసి గెలిపించండి. భీమిలి వచ్చే నాగవత్ నాగమణి నేను పోటీ పడుతున్నాము. మరి మీరు అందరూ ఓటేసి గెలిపించాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అందరికీ స్థానిక మరి ఓటేసి గెలిపించండి. నాగవత్ నాగమణి. అదంటారా అది బాగా ఉండాలి, బాగా కావాలి. ఎవరైనా పర్వాలేదు, ఎవరిలోనూ ఏమి లేదు. నా ఆత్మ ఒకటే అమ్మా. తప్పకుండా మరి ఓటేసి గెలిపించండి. మరి అమ్మా నాగమణి నాగోత్ ఇంటి పేరండి. నాగమణి నా పేరు. మీ ఊరు ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ నాకు చెప్తే నేను అక్కడ తీసుకొస్తాను. నా ప్రజలందరూ అందరూ ఉన్నారు. తప్పకుండా సార్. రాగా ఉన్నట్టు ఉన్నాం. ఇంటి లేకపోయినా మనుషులు ఎప్పుడూ ఉన్నాం. అంతే కదా మనిషిని చూసి ఏ ఉద్యోగం చెప్పాలని అనుకుంటారు. అలా ఉండాలి. స్కూల్ చేసినా చేసింది. అమ్మా ఇలాంటి వాళ్ళకి ఒక్క నిమిషం మీరు ఆగండి. ఈ ఆవేదనంతా నేను విన్నాను. ఒక్క నిమిషం మీరు ఆగండి. ఇలాంటి వాళ్ళ మహిళల కోసం నేను ఒక ప్రణాళిక పడుతుంది. ఊర్లో మనిషిని మనమే గెలిపించుకోవాలని మీరు గెలిపించుకుంటే అదండి కరెక్టే సార్ మీరు చెప్పిన. అంతే కదా, మీరు అందరూ ఎంతసేపు గెలిపించడం అనేది మనం అందరం కలిసి కట్టి ఓటేసుకుంటే మనకు కావాల్సిన మనిషి మనం మాట్లాడండి. ఆయన్ని మాట్లాడారు, మీరు మాట్లాడారు. మాకు అభిమానంగా ఏపీ మాకు మేలు చేయగలరు. ఇస్తాను సార్ తప్పకుండా. మీరు అవేవేవి మీకు అవసరాలు ఉన్నాయో, ఈ గ్రామానికి ఏటి సంబంధించి నీడ్స్ ఉన్నాయో మీరు రాసి పెట్టండి. అందరినీ ఒక దగ్గర పెట్టండి. నన్ను పిలవండి, వస్తాను. నాకన్నిటికీ హామీ ఇచ్చి నేను సంతకం కూడా పెట్టి నేను మీరు నిలబడతాను. అది సమస్య వచ్చింది ఒక కాలం కానీ నేను గెలిచాక చేస్తాను అన్నగా ముందే పెడతాను అంటున్నాను. మీరు గెలిపించండి. నేను చెయ్యకపోతే అప్పుడు అడగండి. నేను ఆల్వేజ్ వెల్కమ్. వదురువాడ నాగమణి అండి. నాగమణి మిమ్మల్ని గెలిపిస్తాను. కానీ మాకేంటి తెలుసా, మంచి సమస్యలు అన్ని చూడాలి. వద్దు అంత వద్దు, అంత పెద్దగా అన్ని ఏంటంటే మాకేంటి ఒక పేదలకి ఒక ఏదో ఒకటి వాళ్ళకి రోడ్ల మీద ఉన్నారు అనుకో, ఒక విషయం ఒక ఊర్లో మనిషిని మనమే గెలిపించుకోవాలని మీరు గెలిపించుకుంటే అదండి కరెక్టే సార్ మీరు చెప్పిన. అంతే కదా, మీరు అందరూ ఎంతసేపు గెలిపించడం అనేది మనం అందరం కలిసి కట్టి ఓటేసుకుంటే మనకు కావాల్సిన మనిషి మనం మాట్లాడండి. ఆయన్ని మాట్లాడారు, మీరు మాట్లాడండి. మాకు అభిమానంగా ఏపీ మాకు మేలు చేయగలరు. ఒక సమస్య ఇస్తాను సార్ తప్పకుండా. మీరు అవేవేవి మీకు అవసరాలు ఉన్నాయో, ఈ గ్రామానికి ఏటి సంబంధించి నీడ్స్ ఉన్నాయో మీరు రాసి పెట్టండి. అందరినీ ఒక దగ్గర పెట్టండి. నన్ను పిలవండి, వస్తాను. నాకన్నిటికీ హామీ ఇచ్చి నేను సంతకం కూడా పెట్టి నేను మీరు నిలబడతాను. అది సమస్య వచ్చింది ఒక కాలం కానీ నేను గెలిచాక చేస్తాను అన్నగా ముందే పెడతాను అంటున్నాను. మీరు గెలిపించండి. నేను చెయ్యకపోతే అప్పుడు అడగండి. నేను ఆల్వేజ్ వెల్కమ్. వదురువాడ నాగమణి అండి. నాగమణి మిమ్మల్ని గెలిపిస్తాను. కానీ మాకేంటి తెలుసా, మంచి సమస్యలు అన్ని చూడాలి. వద్దు అంత వద్దు, అంత పెద్దగా అన్ని ఏంటంటే మాకేంటి ఒక పేదలకి ఒక ఏదో ఒకటి వాళ్ళకి రోడ్ల మీద ఉన్నారు అనుకో, ఒక విషయం ఒక మిమ్మల్ని ఇంటి పేరు నాగోతోళ్ళవి. వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నామమ్మా. మరి మంచి రోజు నాగోత్ నాగోత్ భీమిలి ఎమ్మెల్యే గెలిపించాలంటే ఊళ్ళో మంచిది. ఏం మేడం వస్తున్నాం. వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్
పొదలవాడ నుంచి వచ్చామమ్మా. నా పేరు నాగూరు అండి. వచ్చే ఎలక్షన్కి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దీనిలో పోటీ చేస్తాను. నాగూరు వచ్చే ఎలక్షన్కి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దీనిలో మర్చిపోతే మరి ఓటేసి గెలిపించండి. పొదలవాడ నుంచి వచ్చాను. నాకు వచ్చే ఎలక్షన్కి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దీనిలో నా పేరు నాగూరు అండి. వచ్చే ఎలక్షన్కి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దీనిలో పోటీ చేస్తున్నామండి. మర్చిపోతే ఎమ్మెల్యేగా ఓటేసి గుర్తు ఇంకా రాలేదు మేడం. గుర్తు వస్తుంది. ఇప్పుడు మొదటిసారి పోటీ చేస్తున్నాం కదండి. నామినేషన్ అవుతుంది రేపు నెల 25న. నామినేషన్ అయ్యాక 26న ఎప్పుడు ఇస్తారు. అప్పుడు మళ్ళీ నేను రోడ్ షోలో వస్తాను. అనౌన్స్ చేయాలి. పరిచయం చేసుకుంటున్నాను. మీ సమస్యలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటున్నామండి. ప్రతి ఇంటికి వచ్చి డిసెంబర్ ఎండింగ్ నుంచి తిరుగుతున్నాము. కడుపుతున్నాము. అదే భాగంగా మీరు మీ ఇంటికి వచ్చాము. మిలిటరీ మిగిలిపోతే రోడ్డు పోకలని చెప్పి పెత్తనాలు అప్పు చెప్తాను. ఊరు గోల్పోలేదు మరి ఆలయం తీసైపోతాను రా. వీటికి వెళ్ళినోడికి ఈ రోజుల్లో నువ్వు అన్నం మాత్రం నేను ఒక 50 తినేసి ఒక 50 చేసి పెట్టిందే పనికి వస్తుంది అవతలకి. నీట్గా ఇప్పుడు ఈ వయసులో వీళ్ళు ఉన్నారంటే ఇప్పుడు మీరు వెనకాల తిప్పుకుంటే ఒక రూపాయి వస్తుందనే కదా ఈ వయసు తిరుగుతుండాలి. అది నువ్వు వాళ్ళలోనే తినేస్తే ఇంకేటి వస్తుంది వాళ్ళకి చెప్పమ్మా. కక్కుది పట్టుకెందుకు అలా నువ్వు తినేసినప్పుడు అవతలోడు దెబ్బ అయిపోయింది. అప్పుడు ఎవరికి బాధ్యత? తినేసిందంటే బాధ్యత కదా. గెలిపిస్తామమ్మా మేము అలాంటి కట్టడము ఎవరు తిప్పేస్తాం. భయం పడం మేము. సరే అమ్మా. మొదల నుంచి వచ్చామండి. నా పేరు నాగమణి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దీనికి పోటీ చేస్తాను వచ్చే ఎన్నికలకి. సో మరి మీరు ఓటేసి గెలిపించాలి. అందరికీ పరిచయం చేసుకొని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. దీని ఎమ్మెల్యేగా మేడం ఇదంతా దీనిలోకి వస్తుంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాను. మొదలవాడలో ఉంటాము. దగ్గరకు వస్తాము. నా పేరు నాగమణి. ఇంటి పేరు నాగమణి. రిక్వెస్ట్ చేస్తాను. వస్తాము. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మర్చిపోతే మరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా బీజేపీ పోటీ చేస్తున్నాను. మరి మర్చిపోతే ఓటేసి గెలిపించండి. నాగోతి నాగమని బీజేపీ ఎమ్మెల్యే. నమస్కారం. మధురవాడ నుంచి వస్తున్నామండి. దగ్గర కోసం మాకు చదువుతారు. నాగమని నా పేరు. మా ఇంటి పేరు నాగమని. వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా బీజేపీ పోటీ చేస్తున్నాను. మరి మర్చిపోకండి ఓటేసి గెలిపించండి. నాగోతి నాగమని మధురవాడ నుంచి వచ్చామండి. నా పేరు నాగమణి సార్. వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా బీజేపీ పోటీ చేస్తున్నాము. నా పేరు నాగమణి నాగమణి బీజేపీ ఎమ్మెల్యే. మరి ఓటేసి గెలిపించండి. మధురవాడ నుంచి నమస్తే అమ్మా. లేదా
వచ్చారా? అక్కడ ఉన్నారా? నా పేరు నాగమణి మేడం, ఇంటి పేరు నాగమణి. వచ్చే ఎలక్షన్కి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాం. సో మర్చిపోకండి, నేను నాగమణి పోటీ చేసి భీమిలి ఎలక్షన్ గురించి నాగమణి, ఇంటి పేరు నాగోతలం అండి. వచ్చే ఎలక్షన్కి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాం. ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాం. మరి నాగోత్ నాగేశ్వరం భీమిలి ఎమ్మెల్యే పోటీ చెప్పండి. నా పేరు నాగమణి అండి, ఇంటి పేరు నాగోతల్లి. నాగమణికి భీమిలి ఎమ్మెల్యేగా మరి చెప్పించాలని రిక్వెస్ట్ అందరికీ గడపడ ప్రోగ్రాంలో ఉన్నారు సార్. మా భీమిలి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాం మొదటిసారి. వచ్చామండి. నా పేరు నాగమణి అండి, ఇంటి పేరు నాగోతల్లి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాం. స్థానికురాలే లోపల పరిస్థితులు పోటీ పడుతున్నాం. భీమిలి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా నాగమణి. మర్చిపోతున్నారు. నా పేరు నాగమణి, ఇంటి పేరు నాగమణి భీమిలి ఎమ్మెల్యే అండి. మధురవాడలో ఉంటామమ్మా. గుర్తు ఇంకా సింపుల్ గా భీమిలి పోటీ చేస్తాం. సో మర్చిపోవద్దు, ఓటేసి గెలిపించండి. చెప్పండి. ఎన్నికలకి ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాను సార్. నా పేరు నాగమణి అండి, ఇంటి పేరు నాగోతలమి. స్వతంత్ర అభ్యర్థి నాగమణి మరి ఓటేసి గెలిపించాలి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మధురవాడ వచ్చే ఎన్నికలకి ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాను. మరి మర్చిపోద్దు, నాగమణికి ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలి రిక్వెస్ట్ అండి. ఓకే అండి. సో మర్చిపోకండి, మరి ఓటేసి గెలిపించండి. మధురవాడలో ఉంటాము. నాగమణి ఎమ్మెల్యేగా గెలిపించండి రిక్వెస్ట్. మధురవాడలో ఉంటాము, తగరపల్లి సంతూరు. నా పేరు నాగమణి, ఇంటి పేరు నాగోతలమి. నాగమణికి ఓటేసి భీమిలి ఎమ్మెల్యేగా గెలిపించాలి మీకు అందరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. చెప్పండి మన వాళ్ళందరికి. సరే సార్. వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలికి పోటీ చేస్తున్నాను సార్. మర్చిపోవద్దు, మరి మీరు అందరికీ పరిచయం చేసుకుంటూ ప్రజా పరిచయ కార్యక్రమంలో గడప గడప ప్రోగ్రామ్ లో ఉన్నాము కిందటి సంవత్సరం డిసెంబర్ నుంచి. సో మర్చిపోకండి. మరి అదే విధంగా గడప గడప ప్రోగ్రామ్ మీ ఊరు మీ ఇంటికి వచ్చాము. మరి ఓటేసి గెలిపించండి. నాగోతి, ఇంటి పేరు నాగమణి, నా పేరు నాగమణికి భీమిలి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.
నా పేరు నాగమణి అండి, ఇంటి పేరు నాగమణి, మధురవాడ నుంచి వస్తున్నాము. వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమా మర్చిపోండి ఏపీ ఎమ్మెల్యేగా మరియు వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమా మధురవాడ నాగమణి, మా ఇంటి పేరు నాగోతి అండి. నాగవతికి వచ్చే ఎలక్షన్లకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాము. మీరు అందరూ మీ అందరికీ వచ్చే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమకి పోటీ ఎక్కడ వచ్చి ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమకి పోటీ నాగమణి అంటే నా పేరు, ఇంటి పేరు ఎమ్మెల్యేగా భీమకి పోటీ చేస్తున్నాను. వచ్చే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమకి పోటీ వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఇంటి పేరు నాగోతోళ్ళవి. వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమకి పోటీ చేస్తున్నామా. వాళ్ళు మర్చిపోతే నాగోత్ నాగమణి స్వతంత్ర అభ్యర్థి గెలిపించాలి. మీకు అందరికీ నాగోత్ భీమ్ ఎమ్మెల్యే గెలిపించాలండి. కుల మనిషి మేడం వస్తున్నాం. వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమకి పోటీ చేస్తున్నాము. నాగవతి ఓటేసి భీమ్ వచ్చాము. వచ్చే ఎన్నికలకి స్వతంత్ర అభ్యర్థిగా భీమిలికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాము. సో మర్చిపోకండి, మరి ఓటేసి గెలిపించండి. మధురవాడలో ఉంటాము. ఇంటి పేరు నాగమణి, ఇంటి పేరు నాగోతోడమండి, తగరపల్లి సంతూరు. మరి వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలికి పోటీ చేస్తున్నాము. మధురవాడలో ఉంటాము. తగరపల్లి సంతూరు అండి. సో మరి మొదటిసారి గ్రామస్తురాన్ని పోటీ చేస్తున్నాను. ఊళ్ళో వాళ్ళకి గెలిపిస్తారా సో రిక్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళందరూ చెప్పండి. నాగమణి అండి నా పేరు. వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలికి పోటీ చేస్తున్నాను. మధురవాడలో ఉంటామండి. తగరపల్లి సో మర్చిపోతూ నాగోత్ నా పేరు నాగమణి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలికి పోటీ చేస్తున్నాను. సో మర్చిపోకండి, నాగోత్ వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. మధురవాడ నుంచి వచ్చామండి. తగరపల్లి సంతూరు. ఇంటి పేరు నాగోత్ నాగమణికి మరి మీరు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని అనుకుంటున్నాను. మధురవాడ నుంచి వచ్చాము. తగరపల్లి వచ్చే ఎన్నికలకి స్వతంత్ర అభ్యర్థిగా భీమిలికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. సో మర్చిపోతూ మరి గెలిపిస్తారండి. ఇంటి పేరు నాగోత్. వచ్చే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలికి పోటీ చేస్తున్నాము. సో
అభ్యర్థి నాగమణి నాగమణి మరి ఓటేసి గెలిపించండి. వాళ్ళ ఉంటాము, మీరు ఓటా వేసి గెలిపించండి. మీ అందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. గడపడానికి ప్రోగ్రామ్ అందరికీ చెప్తున్నాము. అదే సమయంలో మీరు ఓటేయండి మర్చిపోయి పోటీ చేస్తున్నాం. నా పేరు నాగమణి, ఇంటి పేరు నాగోతి నాగమణికి మీరు అందరూ ఓటేసి గెలిపించాలని మీ అందరికీ గెలిపించండి. అందరికీ కనిపించి మర్చిపోతే మరి వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాను. మొదటి నుంచి వచ్చామండి. పర్లేదు. వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాను. దానికోసం నా సొంతూరండి. నాగోతి నాగమణి నా పేరు, ఇంటి పేరు నాగోతి, నా పేరు నాగమణి. నాగోతి నాగమణికి మీరు ఓటేసి ఎమ్మెల్యేగా భీమిలి గెలిపించాలని రిక్వెస్ట్ అండి మీ అందరికీ. మర్చిపోయి మేడం ప్రతి కార్యక్రమంలో ప్రతి ఇంటి వస్తుంది ఓటేసి మధురానికి వచ్చామమ్మా. మధురాలో ఉంటున్నాము. నా పేరు నాగమణి, ఇంటి పేరు నాగోతోనండి. వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలికి పోటీ చేస్తున్నాను. సో స్వతంత్ర అభ్యర్థి నాగమణి నాగమణికి మీరు ఓటేసి గెలిపించాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. గడప గడప ప్రోగ్రాంలో గత 3.5 నెలల నుంచి తిరుగుతున్నామయ్యా. ఈ టైం అయితే మీరు సో మర్చిపోకండి. మరి మన ఊరు మనిషిని, ఇంట్లో ఒక మనిషిని వచ్చి పోటీ గుర్తు మొదటిగా పోటీ చేస్తాం కదండి. వచ్చిన లాంటి వచ్చిన లాంటి కంటే ఎలక్షన్కి 2 వారాల ముందు వస్తాను. అప్పుడు ఈ రోడ్ షోలో మళ్ళీ పంపిస్తాను. తెలియకుండా విషయం నా కేసు, నా మొత్తం నా పేరు మరి ఇవన్నీ డౌట్ జగన్ అంటే మీరు ఆర్కేలు పోటీ అనలేదు. నేను ఆర్కేలు పోటీ అనుకుని మాట్లాడుతున్నాను. నేను మిలిటరీ మనిషిని, నాకు తెలుసు. అయితే ఉద్యోగాలు లేవని చెప్పేసి పిల్లలకి ఈ జగన్ జాబులు ఇచ్చే నిలబెట్టాలి కదా. డబ్బు ఊరి మీద పంచితే మీరు కోపపడతారు. ఊరి మీద డబ్బు పంచితే గొప్పగా అది తినేస్తామండి. ఇప్పుడు 10,000 ఇచ్చాడండి మాకు ఇవ్వలేదు. ఈ 10,000కు బియ్యం బస్తా వేసుకుంటాం, కూరగాయలు కొనుక్కుంటాం, అంతే కదా, ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తాం. రైట్ మేడం, గుడ్ క్వశ్చన్. అయిపోద్ది కదా. ఆ తర్వాత సంగతి ఏంటి? అంతే కదా, మళ్ళీ వేస్తాడేమో అని ఆశ కదా. అంతే కదా, అలాగే ఆశ పెట్టకూడదు కదా. అది ఎంత ఆకర్షణ అండి. అవన్నీ పెట్టి మనుషులు మభ్య పెట్టుకోవడం కాదు, పనికొచ్చేవి చేస్తారు. లేకపోతే లేదు. ఈ మరుగుపడిపోయి ఇప్పుడు పూలకి వెళ్ళకుండా పిల్లలు తాగి శుభ్ర కొమ్ముతున్నారు. బాధ్యత వాళ్ళది. అవి చూసుకోవాలి కదా, అతను చూడాలి కదా. అంతే కదా. నేను డబ్బు ఇవ్వబట్టే కదా ఇళ్లలో పడుకొని ఆటోలు ఆపేసి తినేసి పడుకొని పిల్లలు తంతున్నారు. ఈ డబ్బు కంట్రోల్ చేస్తాం మేము. ప్రజలు ఆడవాళ్ళు బాగు చేస్తాం. మగ యాదవాళ్ళు కదా ఆటోలకు వేసేస్తున్నారు, టైలర్లకు వేస్తున్నారు. ఆకలి ఇస్త్రీ చేయకపోయినా ఒక పల్లె ఎట్టేసి వాళ్ళకి వేసేస్తున్నారు. మరి పేద అల్ల పిల్ల ఉంది, మొగుడు చచ్చిపోయారు, 10 పిల్ల. పెన్షన్ రావట్లేదు ఆవిడకి. పెన్షన్ ఇచ్చారు. పిల్లలు చదవడానికి డబ్బు ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి. ఖర్చు పెట్టుకుని డబ్బులు ఎవరు పోతే ఏం లేదు. పిల్లలు నా మీద గొడవ, ఎవరు పోషిస్తారు నన్ను, ఎవరు చూస్తారు నన్ను అంటే. ఇలాంటి వాళ్ళకి 10,000 ఎంత వేసి కొంచెం సాయం చేయొచ్చు. చదువుని పిల్లలు, దిక్కుమాలి పిల్లలు ఉన్నారంటే పిల్లలకి డబ్బు అయ్యి ఆటోలకి వేయడు బయట, ఇసుపెట్లకి వేయడు బయట, మొగుడు పిల్లలు ఇడిపోయినట్టు డబ్బు వేయడు బయట. ఇల్లు కట్టేసి 35,000 మీరు డబ్బు కట్టమండం ఏంటి? పేదలకి అంటే పాపపడకండి. ఇప్పుడు చంద్రబాబు బాబు ఇచ్చాడు ఇల్లు అంటే డబ్బు వసూలు చేయలేదు కదా. ఇచ్చాడు, ఉన్నాం మేము. వైఎస్ఆర్ ఇచ్చాడంటే, వాళ్ళు ఇల్లు ఇచ్చాడంటే హాయిగా బ్రతుకుతున్నాం. తండ్రి
అతను ఇచ్చిన గృహలో ఉన్నాం కొమ్మాదిలో. అది చచ్చిపోయిన పేరు మాకు ఉంది కదా. ఎందుకంటే ఈ తెగ మొక్కలు ఈ గొప్ప ఈ పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు చంపంగా రాసుకున్నాడు. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు చంపంగా రాసుకున్నాడు. అదే మేడం, మీరు పెద్దవారుగా మీరు బాగా ఆలోచించారు. మా పిల్లలు బతకలేక ఎంత ఉసురుమని వద్దలేసి ఆడలేక దుఃఖపడలేక ఇలాగ దిగ్మాసాల బయటకు వచ్చి ఉంటున్నాను. ఎవరితో చెప్పుకోవాలంటే అంటే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చారు మన మీటింగ్. అక్కడికి వచ్చాక చెప్తే జనం ఏం చెప్తాం. అదే కదా రీచ్ అవ్వదు. 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. నా పరిస్థితి మా పిల్లలంతా దిక్కుమలు అయిపోయారండి లేక. అదే మేడం, ఇప్పుడు నేను నా మేనిఫెస్టోలో అయితే ప్రజల కోరిక మేరకు, మీ కోరిక మేరకు మీరు ఏదొద్దు అనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు అదే నా మేనిఫెస్టోలో. అదే ప్రజా ఇప్పుడు చంద్రంపాలలో ఉన్న రాము గారు ఉన్నారు, తెలుగు రాము గారు యాబ్లెట్ దగ్గర, తెలుసో లేదు దిగిపోయారు. వాళ్ళ ఇంటి పక్కన ఈ పిల్ల, 2 పిల్లలు ఆడపిల్లలు దూడలా పెరిగారు. ఉద్యోగం లేదు ఎందుకు ఈ స్కూల్లో స్కూల్ వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాను. నా పేరు మరి ఓటయ్యండి, నాకు ఓటేసి గెలిపించండి. అసలు వాళ్ళు ఉంటామో తగ్గుకొని సరిపడుతుంది. అది వాటర్ రావట్లేదు, వాటర్ రావట్లేదు. ఒక గంటన్నర ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాను. మర్చిపోకండి మరి ఓటేసి గెలిపించండి. 4 గంటలు భీమిలి ఎమ్మెల్యే పోటీ చేస్తాను. 4 భీమిలిలోకి వస్తాయి. నమస్తే అండి, నా పేరు నాగమండి. వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తాను.
అదే మీ గ్రామం. ఆ దేవుడి దయ వల్ల అది శాసనం. వీళ్ళకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నానమ్మా. భీమిలి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. మొదటిసారి మన ఊర్లో మనిషిని మరి పోటీ చేస్తున్నాను. మరి మనకి చిన్న చూపు కాకుండా మీరందరూ ఓటేసి గెలిపించాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎవరెవరు నిలబడినా ఎవరెవరికో తెలియని వాళ్ళకి ఓట్లేసి గెలిపించారు. మరి స్థానికురాలు భీమిలికి మరి ఓటేసి గెలిపించాలి. మీకు అందరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అయితే తప్పకుండా సొంతూరు అభిమానంతో మరి ఓటు వేయాలా. ఓకే అండి, నాగమణికి ఓటేసి గెలిపించండి అమ్మా. ఉంటాను. ఓకే. నాగమణి వచ్చే ఎన్నికలకి స్వతంత్ర అభ్యర్థిగా భీమిలికి పోటీ చేస్తున్నాను. సో మర్చిపోకండి మరి ఓటేసి గెలిపించండి. నాగవతి నాగమణి స్వతంత్ర అభ్యర్థి, భీమిలి ఎమ్మెల్యే. గ్రామస్తురాల్ని, లోకల్ పర్సన్ ని, మీలో ఒక మనిషిని పోటీ పడుతున్నాను. మరి గెలిపించాలి మీరు అందరూ ఓటేసి ఒక మాట మీద. ఏంటి వస్తున్నాం మనం అందరూ చెప్పండి. అక్కడికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలికి పోటీ చేస్తున్నాను. మధురవాళ్ళు ఉంటాము. నా పేరు నాగమణి, ఇంటి పేరు నాగవతి. నాగమణి మరి మీరు ఓటేసి గెలిపించారా? రిక్వెస్ట్ అండి మీ అందరికీ. మర్చిపోకండి ఓటేసి గెలిపించాను. వస్తున్నాం. భీమిలికి పోటీ చేస్తున్నాను. మర్చిపోవద్దు. నాగవతి, ఇంటి పేరు నాగమణి, నా పేరండి. నాగవతి నాగమణి అదేనండి. నాగవతి నాగమణికి ఓటేసి గెలిపించండి. మర్చిపోద్దాం. మధురవాళ్ళని ఉంటామమ్మా. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. సో భీమిలి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మరి మీరు అందరూ ఓటేసి గెలిపించి స్వతంత్ర అభ్యర్థి అండి. పార్టీతో సంబంధం లేదు. సీఎం ఎవరు వచ్చిన ఇబ్బంది అమ్మా. నాగమణి నా పేరు. వచ్చే ఎన్నికలకి స్వతంత్ర అభ్యర్థిగా భీమిలికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. సో ఇంటి పేరు నాగవతి అండి. నాగవతి నాగమణికి మరి మీరు ఓటేసి గెలిపించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఎమ్మెల్యేగా ఓటేయండి అమ్మా, మర్చిపోద్దు. నమస్తే అమ్మా, నా పేరు నాగమణి అండి. వచ్చే ఎన్నికలకి స్వతంత్ర అభ్యర్థిగా భీమిలికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. సో మర్చిపోద్దు మరి ఓటేసి గెలిపించండి. మధురవాళ్ళనే ఉంటాము. తగరపల్లి సొంతూరు. ఏం సార్ మీరు కూడా మనకి భీమిలికి వస్తాయి కదా మీ ఓట్లు. సో మీ వాళ్ళందరూ చెప్పండి. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళందరికి కూడా విజిటింగ్ కార్డు ఇస్తారు, ఉంచండి సార్ మీ దగ్గర. భీమిలికి పోటీ చేస్తున్నాను. నాగవతి నాగమణి స్వతంత్ర అభ్యర్థి, భీమిలి ఎమ్మెల్యేగా మరి ఓటేసి గెలిపించండి. మధురవాడలో ఉంటాము. రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మధురవాడ ఉంటానండి. తగరపల్లి సొంతూరు. వస్తాము, గుర్తుపెట్టి. నమస్తే అండి, నా పేరు నాగమణి అండి. వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలికి పోటీ చేస్తున్నానమ్మా. సో మర్చిపోవద్దు. నాగవతి నాగమణికి మరి ఓటేసి గెలిపించండి. మధురవాడలో ఉంటాము. తగరపల్లి సొంతూరు. మొదటిసారి ఊర్లో మనిషిని, మీలో ఒకరిని స్థానికురాలి ముందుకు వచ్చి పోటీ పడుతున్నాం. మరి మనం అందరం ఎవరెవరో నిలబడినా గెలిపిస్తున్నాం. మరి ఊర్లో మనిషి నిలబడినప్పుడు తప్పకుండా మీరు అందరూ ఓటేసి గెలిపించాలా అండి. వస్తానమ్మా, గుర్తుపెట్టు. ఎమ్మెల్యే అండి, మరి ఓటేసి గెలిపించండి. మధురవాడలో ఉంటాం. ఏమ్మా కాబట్టి ఇప్పుడు అసలు ఎవరితో ఏం బాగుంది. బీపీ షుగర్ అలాగే లేవు కదా. చాలా సంతోషం. అయితే ఏదో మనకి ఏదో చెప్పనండి మరి చాలా సంతోషం అండి. దేవుడికి బాగా ఇష్టమైన వాళ్ళు మరి సో మీరందరూ మరి మాలాట వాళ్ళందరూ గుర్తుంచుకోవాలి. మరి ఊళ్ళో మనిషిని వస్తున్నాము. ఊళ్ళో మనిషిని మీరే మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలండి. మీరందరూ ఒక మాట మీద ఉండి ఒక యూనిటీగా ఉండి మనల్ని మద్దతు ఇచ్చి గెలిపిస్తే తర్వాత అందరం కలిసి అభివృద్ధి చేస్తాం. అదే మారింది కదా. నా పేరు నాగవతి నాగమణి. నమస్తే
గెలిపించాడు అంటున్నాను. అది ఆ తర్వాత మరి మీ అమ్మగారు చెప్పినట్టుగా మరి అన్ని పక్షాల వారికి సమానంగా పాలన అందేలాగా చేస్తాం. సరే మర్చిపోతే మరి ఓటేసుకుంటే అసలు పాటలు బాబు అది మీరు శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. మధురవాడ నుంచి వచ్చామండి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాము. సో ఓటేసి గెలిపించండి. 4 రోజులు వస్తాం. నా పేరు నాగమ్మ. వచ్చే ఎలక్షన్కి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ మీరు అడిగారు కదా ఎవరు ఇండిపెండెంట్ కంటే ఏ పార్టీ అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్నాను. స్వతంత్ర అభ్యర్థి నాగమణిగా మీరు ఓటేసి గెలిపించారా ఏంటి? వచ్చే
పెన్షన్ రావట్లేదు. రేషన్ కార్డు బియ్యం కార్డు అని పెట్టారు. ఓటేయండి ఇచ్చేస్తామని ఏట్లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బియ్యం వచ్చేది, రేషన్ వచ్చేది. ఇది పెన్షన్ వచ్చేది, మాకు బియ్యం వచ్చేది. చేద్దాం అన్న, మనం చేద్దాం. మన గవర్నమెంట్ పథకాలు అనేది అభివృద్ధి చెందేలాగా మనం చేస్తాం. చేస్తే మాకు మరి ఓటేస్తాం. అది ఇస్తే పర్వాలేదు కదా, ఇబ్బంది ఇంకేంటి. మరి మాకు గవర్నమెంట్ దాన్ని మాకు ఏటి రావడం లేదండి. పెట్టాము, అక్కడ తిరిగాము, అన్ని చేసాం, బాగానే వచ్చింది. ఈ జగన్ ఎక్కాడు, మరి పెన్షన్ లేదు. చంద్రబాబు నాయుడు దిగిపోయాడు, మరి లేదు. తప్పకుండా చేద్దామని మరి నాగోతి లోకల్గా ఓటేసి గెలిపించండి. నేను ఈ 2 నెలలు ఆగంటే తర్వాత సరేనండి. పెన్షన్స్ ముందు చూసావనుకో, ముందు ఓటు వేస్తాను. తప్పకుండా పెన్షన్ పెన్షన్ నాకు ఓటు ముందు నాకు వచ్చింది అనుకో, కూడా వచ్చినట్టు చేస్తే నేను చేస్తాను. మరి మీకంతా ఇంకేంటండి, మాకు మంచి చేశారనుకో మీకే చేస్తాను. లోకల్ పర్సన్గా మంచి చేయడానికి వస్తున్నాను, చేస్తున్నాను, మీకు హామీ ఇస్తున్నాను. మీరు గుర్తు పెట్టుకుని లోకల్ వాళ్ళకి ప్రపంచించి నాకు అప్పుడు అలాగనే ఎమ్మెల్యేగా మరి ఓటేసి గెలిపించండి. అప్పుడు అలాగే చేస్తాం, మరి లేదు. అది వదిలేయండి. రాష్ట్ర ప్రభుత్వం గురించి చదివేది వదిలేయండి. జరగాల్సింది మరి మంచిగా ఆలోచించి రైతు పర్సన్కే ఓట్ అయ్యండి. నాకే కాదు, మీకు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకే ఓట్ అయ్యండి. ఏమ్మా, థ్యాంక్ యూ. స్థానికురాలండి నా పేరు నాగమణి, ఇంటి పేరు నాగోతులమండి. వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నామండి. స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి భీమిలి ఎమ్మెల్యేగా మీరందరూ ఓటేసుకుంటారు. భీమిలి ఎమ్మెల్యే నాగోతి నాగమణి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఏ పార్టీ అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్నాను. స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి మీరు ఓటేసి గెలిపించారు. మర్చిపోతే థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఏది వచ్చినా మన మనం ఉంటాం. కూర్చోబెట్టడా అలాగే బాగుంది బాగుంది. మా ఇంటి పేరు నాగోతి నాగమణికి మీరందరూ ఓటేసి మరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిపించాలని అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ ప్రతి ఇంటికి అందులో బట్టి
నమస్తే అండి, నా పేరు నాగోతు నాగమన్ అండి. వచ్చే ఎన్నికలకి స్వతంత్ర అభ్యర్థిగా భీమిలికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. సో ఇందు నిమిత్తమే మరి డిసెంబర్ ఎండింగ్ నుంచి గడప గడప ప్రోగ్రాంలో ప్రజాపరిచయ కార్యక్రమంలో నన్ను నేను పరిచయం చేసుకుంటూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ప్రజాపరిచయ వేదికలో ఉన్నామండి. సో దాన్ని బట్టి ఈరోజు మరి మనకి నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులందరికీ ఒకసారి నమస్కారములు తెలుపుకుంటూ నాతో వచ్చిన టీం మెంబర్స్కి, మన భీమిలి నియోజకవర్గం అయినటువంటి మధురవాడలో ఉన్నటువంటి ఆరెంజ్ కాలనీ ప్రజలకు కూడా ఒకసారి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రజాపరిచయ కార్యక్రమంలో నిన్నటి నుంచి తిరుగుతున్నామండి. ఇక్కడైతే ప్రధాన సమస్య అయినటువంటి మంచినీటి సమస్య ఒకటి ఉందండి. అదే విధంగా శానిటేషన్ అనేది కొంచెం ప్రాపర్ గా లేదు. అంతేకాకుండా మరి ముఖ్యమైనటువంటి సమస్య అయితే వాళ్ళకి శ్మశాన వాటిక అనేది అయితే వాళ్ళకి ఉంది. కానీ దానికి సరైన సదుపాయాలు అనేవి, మార్గం అనేది వెళ్ళడానికి అక్కడ మరి ఏ మనిషికి మరి మనం అక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా అక్కడ సరైన సదుపాయాలు అనేవి మనకి ఎంతవరకు గవర్నమెంట్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయలేదని చెప్పి హిందూ శ్మశాన ధర్మ వాటికైతే దాని గురించి అయితే ప్రజలు అయితే చాలా బాధాకరం వ్యక్తం చేస్తారండి నాతోని. దీని గురించి అయితే రానున్న రోజుల్లో నన్ను గెలిపించినట్లయితే దీన్ని బట్టి దానికి కావాల్సిన ముఖ్యమైన ప్రధాన సదుపాయాలు ఏమున్నాయో అవన్నీ నేను త్వరలోనే వీళ్ళందరికీ సదుపాయాలు సమకూర్చే విధంగా నేను యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాము. అంతేకాకుండా మనకి మౌలిక సదుపాయాలు అయినటువంటి మంచినీటి సౌకర్యం ప్రతి ఇంటికి ప్రొవైడ్ చేస్తామండి. అలాగే రోడ్స్ అనేవి ప్రాపర్గా ఇస్తాము. వీధి దీపాలకి CCTV ఫుటేజ్ ఇస్తామని చెప్తున్నాము. అంతేకాకుండా మన యూత్కి అంటే మన ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్, PG ఏదో చేస్తుంటారండి. వీళ్ళకి రావాల్సిన అంటే వాళ్ళ క్వాలిఫికేషన్కి, వాళ్ళ స్కిల్స్కి, ఎక్స్పీరియన్స్కి మ్యాచ్ అయ్యే జాబులు కూడా మేము ప్రొవైడ్ చేస్తామని కూడా హృదయపూర్వకంగా మేము మరొకసారి తెలియజేసుకుంటున్నాము. ఇంతేకాకుండా ఎన్నో ప్రణాళికలు అయితే మరి నా ఎజెండాలో పెట్టామండి. మరి రానున్న రోజుల్లో ప్రజలందరూ అయితే బాగా మరి నాకు మద్దతు ఇచ్చి గెలిపిస్తామని హామీలు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీ బట్టి అయితే నేను మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా మరి వచ్చే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి కంటెస్ట్ చేస్తూ మరి నన్ను గెలిపిస్తారనే నమ్మకంతో రానున్న రోజుల్లో ఏం చేయాలనేది ప్రతిదీ నేను నోట్ చేసుకొని మరి వచ్చే ఎన్నికల్లో గెలిచిన వెంటనే నేను మరుక్షణం మన గ్రామాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూరుస్తానని మీకు అందరికీ మన మీడియా ప్రతినిధుల ద్వారా మన భీమిలి ప్రజలకు తెలియజేస్తున్న స్వతంత్ర అభ్యర్థి నాగోతు నాగమణి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక మా నియోజకవర్గమైనటువంటి భీమిలి ప్రజలందరికీ మరొకసారి స్వతంత్ర అభ్యర్థి నాగోతు నాగమణి మరొక ముఖ్య గమనిక ఒకటి తెలియజేస్తున్నానండి నా తరపున. ఎందుకంటే నేను భీమిలి నియోజకవర్గమైనటువంటి స్థానికురాలిని, అంటే ఈ గ్రామస్తురాలిని. భీమిలిలోనే పుట్టి పెరిగి ఇక్కడే అన్ని సమస్యలు మన ప్రజలతో పాటు సామాన్యంగా నేను కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యల్లో నేను కూడా ఫేస్ చేసి ఎంతో అనుభవపూర్వకంగా మరి ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. రాజకీయాల్లోకి రావాలి, మనకి వలస నాయకులు ఎంతో మంది వస్తున్నారు, వాళ్ళ వల్ల మనకు సంపూర్ణమైన గవర్నమెంట్ పథకాలు అనేవి అందరికీ చేరట్లేదు. కాబట్టి మన ప్రజలు అంటే నేను ఎలాగైతే వ్యక్తిగతంగా సఫర్ అయ్యానో ఇంతకు ముందు, అదే విధంగా మన భీమిలి ప్రజలు ఎవరూ కూడా, అంటే భీమిలి ప్రజలు అంటే నా కుటుంబ సభ్యులుగా తీసుకుంటున్నానండి భీమిలి ప్రజలందరినీ. ఎందుకంటే నేను భీమిలిలో పుట్టి పెరిగిన ఒక కుటుంబ సభ్యురాలని. మరి నా భీమిలి ప్రజలు నేను ఇంతకు ముందు ఏ కారణంతో అయినా సఫర్ అయ్యానో గవర్నమెంట్ పట్ల, సో ఇక్కడ ప్రజలు కూడా ఎవరు అలా సఫర్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్ తో నేను ముందుకు వచ్చి పోటీ చేస్తున్నాను. మరి మన ప్రజలందరూ మన ఊర్లో మనిషి నిలబడుతున్నారు, మన ఊర్లో మనిషిని మనమందరం ఓట్లేసి గెలిపించుకోవాలి అనే కాన్సెప్ట్ తో వాళ్ళు కూడా నాకు హామీలు ఇస్తున్నారు. సో మరి మనం చిన్నపుచ్చుకోకూడదు. ఇంతవరకు ఎవరెవరికో ఓట్లేసి గెలిపించాము, ఎవరు పోటీ పడినాను. ఇప్పుడు మనలో మన మనిషి ఒకరు నిలబడి పోటీ పడుతున్నారు అంటే మరి మీరందరూ ఓటేసి గెలిపిస్తారనే నమ్మకంతోనే నేను ఎంతో నమ్మకంతో పోటీ పడుతున్నానండి మొదటిసారిగా. మరి మన ఇంట్లో కానీ, మన గ్రామంలో కానీ, మన ఊర్లో కానీ ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా మరి నేను ఉన్నానని మర్చిపోవద్దు. మన గ్రామ ప్రజలందరూ, భీమిలి నియోజక ప్రజలందరికీ మరొక విజ్ఞప్తి అండి, నా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, ఏ మంచి చెడ్డ జరిగినా కూడా ప్రతి విషయంలోనూ కూడా నేను ఉన్నానని మర్చిపోవద్దు. నాకు ఒకసారి ఒక పిలుపు ఇవ్వండి చాలు, వెంటనే వచ్చి మీ ముందు ఉంటాను, అన్నిటిలో పాలు పంచుకుంటాను. మరొకసారి మన మీడియా ప్రతినిధుల ద్వారా మన భీమిలి నియోజక ప్రజలందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. మరి అన్ని విషయాల్లో నన్ను పాలు పంచుకోండి, నేను ఉంటానని చెప్తున్నాను. మరి ఈ విధంగా మనం అందరం కలిసి అధికారం తీసుకొని అభివృద్ధి చేద్దాం మన భీమిలిని మరొకసారి మరి మీకు అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతు నాగమణి. థ్యాంక్ యూ అండి.